జింబాబ్వేతో కీలక మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. టాప్ క్లాస్ టీం అనే ట్యాగ్కు తగినట్టే ఇరగదీసింది. జింబాబ్వేనే కదా అని లైట్ తీసుకోకుండా పక్కా ప్లానింగ్తో ఆడింది. ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించిన జింబాబ్వేను భారత్ మాత్రం ఓ ఆట ఆడుకుంది. కరెక్ట్ టైంలో తన స్టామినా ఏంటో చాటుకుంది. టైటిల్ రేస్లో హాట్ ఫేవరెట్ అనిపించుకుంది. అసలు మ్యాచ్ ఆరంభం నుంచే భారత బ్యాటర్లు తగ్గేదే లేదన్నారు. పరుగుల రేసులో పోటీపడ్డారు. ఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్ పర్ఫెక్ట్గా వినియోగించుకున్నాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినప్పటికీ టీమిండియాకు కావాల్సిన మెరుపు ఆరంభాన్ని అందించాడు. అభిషేక్ శర్మ అయితే పూర్ ఫామ్ నుంచి బయటపడ్డాడు. టీమిండియాకు తన అవసరం ఏంటో చాటుకున్నాడు. అభిషేక్ ఆడితే ఇలా ఉంటుంది అనుకునేలా చెన్నైలో మెరుపులు మెరిపించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు పాజిటివ్ మైండ్ సెట్తోనే బ్యాటింగ్ చేశాడు. వన్ డౌన్లో ఆడిన ఇషాన్ కిషన్ సైతం తన మార్కు చూపించాడు. న్యాచురల్ గేమ్ ఆడేశాడు. స్ట్రైక్ రేట్ పరంగానూ ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్గా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరైనా అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అయితే మరో రేంజ్ చూపించారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. స్కోర్ను వేగంగా పెంచేశారు. దీంతో భారత జట్టు 256 పరుగుల భారీ స్కోర్ను చేయగలిగింది. టీమిండియా బౌలర్ల మీద ఎక్కువగా ఒత్తిడి పడకుండా బ్యాటర్లు చూశారు. ఆ తర్వాత చేజింగ్కు దిగిన జింబాబ్వేపై ఆరంభం నుంచే బౌలర్లు ఒత్తిడి పెంచారు. ఓ ఎండ్లో బెన్నెట్ నిలబడి పోరాటం చేసినా మరో ఎండ్లో ఎవరూ కుదురుకోకుండా భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన అక్షర్ పటేల్ జింబాబ్వేను తొలి దెబ్బతీశాడు. తొలి వికెట్ అక్షర్ పటేల్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మాయ చేశాడు. డియాన్ మైర్స్ను అవుట్ చేశాడు. ఈ దశలో హర్షదీప్ సింగ్ దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. అంచనాలను అందుకుంటూ వికెట్ల మోత మోగించాడు. జింబాబ్వేను కోలుకోకుండా చేశాడు. వికెట్లు తీయనప్పటికీ బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. ఒక వికెట్ తీసినప్పటికీ శివం దూబే భారీగా పరుగులిచ్చాడు. హర్షదీప్ 3 వికెట్లు సాధించి భారత విజయంలో కీలకంగా నిలిచాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఖాతాలో ఒక్కో వికెట్ చేరింది. జింబాబ్వేను టీమిండియా 184 పరుగులకే పరిమితం చేసింది. 72 పరుగుల తేడాతో గెలిచి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేసింది. అయితే సెమీస్ చేరాలంటే ఇప్పుడిక నెట్ రన్ రేట్తో పనిలేదు. వెస్టిండీస్తో గెలిస్తేనే భారత్ సెమీస్ చేరుతుంది. జింబాబ్వేపై టీమిండియా విజయంతో సెమీఫైనల్లోకి సౌత్ ఆఫ్రికా దూసుకుపోయింది.